ప్రజలకు నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ అభివృద్ధి పత్రంలో లేదు, 1 ఇయర్ అయింది కానీ ఏం అభివృద్ధి జరుగుతలేదు అన్నారు. దానికి ఎమ్మెల్యే గారు వస్తే మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ మేము వచ్చినాక 10 నెలల కాలంలో అభివృద్ధి చేసాము చూపేందుకు మేము రెడీ. నెంబర్ 1, పర్మిషన్కు డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్పారు. పర్మిషన్ ఇది TSBPA ద్వారా అవుతుంది. దానికి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరు ఏం చేశారో నిరూపించాలి. దానికి 2018లో మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, గ్రామ పంచాయతీలు ఇచ్చిర్రా, మున్సిపాలిటీ ఇచ్చిర్రా, ఎవరైనా డబ్బులు తీసుకున్నారో నిరూపించాలి. మేము తీసుకుంటాం, మాకు ఏదైనా శిక్ష చేయాలి, లేకపోతే వాళ్ళు శిక్ష చేస్తారు. నెంబర్ 2, చేసిన పనికి 2 సార్లు బిల్లు అన్నారు. చేసిన పనికి 2 సార్లు బిల్లు అని తెలిసింది ఉంటే దాన్ని సైట్ మీద రమ్మనండి, చూపించమనండి, ఎవరు చేసిరో వాళ్ళతో రికవరీ చేయించగలరు. ఇప్పటి నుంచి 2018 మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని నిధులు వచ్చింది, ఎవరెవరు ఎక్కడ ఖర్చు పెట్టారు, టోటల్ రికార్డు తీసుకొని రమ్మనండి, మేము కూడా వస్తాము, ప్రజల సమక్షంలోనే చేద్దాం, రాజుగారి చౌరస్తా నుంచి స్టార్ట్ చేద్దాం వరకు అని సవాల్ ఇస్తున్నాం. నెంబర్ 3, 13 కోట్ల రూపాయలు సెంట్రల్ స్కీమ్ నీళ్ళది, అది స్టేట్కి ఎలాంటి సంబంధం లేదు. 13 కోట్ల రూపాయలు మేము తెచ్చినాం, నీళ్ళ ట్యాంకులు కట్టనీయకుండా చేస్తున్నారు, అది సమంజసం. ఆల్రెడీ 13 కిలోమీటర్లు పైప్ లైన్కు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకోపోయారు. ట్యాంకుల నిర్మాణానికి స్థలాన్ని కూడా వాళ్ళు సేకరించారు, అది త్వరలో స్టార్ట్ అవుతుంది, దానికి ఎవరు అనుకోలేదు. నెంబర్ 4, టెండర్ రద్దు చేసిర్రు. SDF GFIDC 15 కోట్లది రద్దు చేసిర్రు. ఎమ్మెల్యే గారు చేతగానితనం అన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు అలా అనడం సమంజసం కాదు. అది ఎలక్షన్ మూమెంట్లో ధనాదాన్ని డబ్బు ఇవ్వడం జరిగింది, కాపీలు మాత్రమే, దానికి డబ్బులు మంజూరు లేవు. కాబట్టి కాంట్రాక్టర్లు బెదిరి వాళ్ళు జరిగిపోయారు తప్ప వీళ్ళ మా లీడర్ల పాత్ర ఎలాంటిది లేదు. ఏదైనా ఉంటే ప్రొసీడింగ్ చూపించమనండి. 15 కోట్లు 15 కోట్లు ఒకటి, 10 కోట్లు ఒకటి, మన రోడ్ సేఫ్టీలో 50 కోట్లు, ఏదంటే ప్రొసీడింగ్ ఎవరికి వచ్చింది, వాళ్ళు ఎందుకు రద్దు చేసుకున్నారు, వాళ్ళని పిలిచి అడగమని చెప్పండి. మీ పీరియడ్లో వచ్చింది, గతంలో వచ్చింది కాబట్టి వాళ్ళు మీకు కలిసి కాంట్రాక్ట్ మాకు గర్వలేరు ఎవరు కూడా. మా ఎమ్మెల్యే గారు గతంలో ఉన్న పనులని ఇంచుమించు 50 కోట్ల పనులు ఆపి వాళ్ళకి అందరికీ ఆపి మీరు చేయండి, మీకు మేము బిల్లులు ఇప్పించే బాధ్యత మాదని చెప్పేసి వాళ్ళతో కలపడం కూడా జరిగింది. కానీ అన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఏదైనా ఉంటే రుజువు చేయాలి. రూపాయలు ఇచ్చారు, అదే రద్దు చేశారు. మా మున్సిపాలిటీ ఏది చేయని పనులకు డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి మున్సిపాలిటీ పరంగా వస్తే 2018లో మున్సిపాలిటీ ఏర్పడ్డది. 2018 నుంచి అప్ టు డేట్ ఈ డేట్ వరకు స్టిల్ ఎన్ని కోట్లు వచ్చినాయి, ఏ పనులు చేసినో రికార్డులతో సహా మేము నిరూపిస్తాం. మేము చేసిన కాలం 10 నెలలే, వాళ్ళు చేసిన కాలం 11 సంవత్సరాలు. కాబట్టి దానికి మేము రెడీ ఉన్నాం, నిరూపించాలి. ఏ దానికైనా మేము రెడీ ఉన్నాం. అంతరంలో ఎమ్మెల్యే గారు వెంచరేసారు, మొత్తం బఫర్ జోన్ కానీ దాంట్లో స్తంభాలు ఏర్పడడం జరిగింది. ఆ స్తంభాలన్నీ కూడా గవర్నమెంట్, ఆయన ప్రైవేట్గా చేసుకుంటే ఎన్ని పైసలు కట్టిండో అది మన ప్రజలకు చూపించమని చెప్పారు. అనే బఫర్ జోన్లు వేసి మంది ఇతరులకు అనడం సమంజసం కాదు.